విశాఖపట్నంలో జిల్లా అధికార యంత్రాంగం పలుచోట్ల సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ప్రజలను అప్రమత్తం చేస్తూ రక్షణ దళాలు ప్రదర్శనలు ఇచ్చాయి. విశాఖ 1 టౌన్ పరిధిలోని రాణి బొమ్మ సెంటర్, క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో వేర్వేరుగా నిర్వహించిన ఆపరేషన్లలో సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, జీవీఎంసీ, రెవెన్యూ, సివిల్ సప్లైస్, వైద్య శాఖ పలువురు వాలంటీర్లు భాగస్వాములయ్యారు. ప్రత్యేక వాహనాల్లో ఉండే పరికరాల వినియోగం, వాటితో ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్డీఆర్ఎఫ్ ఐజీ రాజకుమారి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల పనితీరు, వాహనంలో ఉండే వివిధ రకాల పరికరాల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. కొంచెం లిఫ్ట్ చేయండి సార్. అన్న కొంచెం వెనక్కి వచ్చాను. అలా ఉండండి తల్లి, అలా వచ్చిండ్రు తల్లి, రండి, ఇలా వచ్చిండ్రు. చాలు చాలేమ్మా, చాలు వెయిట్ చాలు వెయిట్. రానా ముందుకెళ్ళరు మొబైల్ క్లియర్ కూడా చెప్తాను. నవకమ్మ నవక లెఫ్ట్ ఉంటుందా, సెంటర్లో ఉంటుందా? మన గుండె అనేది సెంటర్లో ఉంటుంది. స్టర్నం ఏదైతే ఉందో, స్టర్నం నుంచి కొంచెం లెఫ్ట్ ఫింగర్ ఏదైతే ఉందో ఇలా పెట్టుకొని రిమైనింగ్ 2 ఫింగర్స్ ఇక్కడ పెట్టి మన మాస్టర్ హ్యాండ్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ ఫేస్ పామ్ అనేది మన హార్ట్ పైన టచ్ అవ్వాలి. రిమైనింగ్ సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఫింగర్స్కి ఇలా సపోర్ట్ అవ్వాలి. ఈ ఎల్బో అనేది పూర్తిగా స్ట్రైట్ ఉండాలి. ఎల్బో ఫోల్డ్ అవ్వకూడదు. నిమిషానికి 100 నుంచి 120 సార్లు, అంటే 60 సెకండ్లకి 1 సెకండ్ ఈక్వల్ టు 2 టైమ్స్ కంప్రెస్ చేయాలి. అది కూడా తెలుస్తుంది. మీరు చెక్ చేయండి, తెలుస్తుందా? ఇలా పైకి పెట్టి 1 ఫింగర్ 2 ఫింగర్స్ పెట్టండి. ఇలాగా కొట్టుకుంటుంది అందరికీ. అలా ఎవరికి ఉందో కొట్టుకుని ఉన్నారు ఎవరైనా? ఫుడ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ముందుగా జాగ్రత్త పెట్టుకోవాలి. సఫిషియెంట్ వాటర్, పిల్లలకి మెడిసిన్స్ కానీ పెద్దవాళ్ళకి మెడిసిన్స్ కానీ ఇవన్నీ ముందుగా ఉంచుకోవడం మంచిది. ఓక్ డ్రిల్ అనేది నిర్వర్తిస్తున్నారంటే కారణం ఏంటంటే, ముందుగా ఒకవేళ జరిగినట్లయితే మన ఎయిర్లైన్స్కి ఏదైతే సైరన్స్ ఉంటాయి ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఏదైనా మెసేజ్ వచ్చిన న్యూస్లో చూస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఏం జరిగినా ఎడ్యుకేట్ చేయగలరు కదా ఈ విధంగా పర్సన్స్ ఎవరైనా కమ్యూనిటీని చేయగలరా లేరా? ఎడ్యుకేట్ చేసి మనిషిని బతికించాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే మనిషిని ఏ విధంగా బతికించాలి. ఇది వార్ జరిగినప్పుడే కాదు, ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మనకి కూడా ఉపయోగపడుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడతాయి. అవునా కదా? ఇది ఓన్లీ వార్ కోసం ప్రిపేర్ కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఇది బ్లీడింగ్ కంట్రోల్స్ అనేది. మీరు చాలా బాడీని ఎడ్యుకేట్ చేస్తాం. దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్డీఆర్ఎఫ్నే 1,50,000 నుంచి 2 లక్షల మధ్య జనాలని ప్రాణాలు కాపాడగలిగారు. మనకి బాడీలో ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండ్ పైప్ దెబ్బ తగిలింది అనుకోండి, ఇక్కడ ప్రెజర్ పాయింట్. మనం బ్లడ్ టెస్ట్ చేయడానికి ఎప్పుడైనా బ్లడ్ తీస్తారు, గుర్తుందా సార్? మీకు ఎప్పటికైనా వెళ్ళారు హాస్పిటల్ కాబట్టి చూస్తుంటారు కదా, మనకి ప్రెజర్ పాయింట్ పట్టుకుంటారు. ఇక్కడ ఏం చెక్ చేస్తారు తెలుసు కదా, బ్రాకియల్ పల్స్ ఉంటారు, చిన్నపిల్లలు చెక్ చేస్తారు. అలాగే ఇక్కడ పట్టుకుంటే ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది, బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కావాలి చేస్తున్నారు.
వచ్చి నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా జరుగుతున్న టైంలో నా ఫ్యామిలీ మెంబర్కి ఎవరైనా రోడ్డు పైన వచ్చి ఉమ్మేసి ఒక 4 దెబ్బలు కొట్టి ఈ రకంగా బీపీ కరెక్ట్గా ఉందా లేదా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ పైన ఒక టీమ్ మనకి ఎవాక్యుయేట్ చేయడం చూస్తూ ఉన్నాం. పైన ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుంది ఆ విక్టిమ్కి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే లోపలే కొంత ఎంఎఫ్ఆర్ టీం కూడా మెడికల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రెండో టీం కూడా పైకి వెళ్ళడం, లోపల ఉన్నటువంటి విక్టిమ్స్ ని తీసుకోవడానికి దాన్ని కట్ చేసి లోపలికి 1 by 1 వెళ్ళి ఒక్కొక్క విక్టిమ్ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 విక్టిమ్స్ ఆల్రెడీ మనం తీసుకొచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. 3 విక్టిమ్ తీసుకుని ఆరోగ్య స్థితి అనేది పూర్తిగా తెలియదు. టీము లోపల నుంచి ఫస్ట్ ఎయిడ్ చేసి, ఎందుకంటే బ్లడ్ విపరీతంగా బ్లీడ్ అవ్వడం వల్ల బయటకు తీసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో బ్లీడింగ్ అవ్వకుండా విక్టిమ్ కొంచెం స్టేబుల్ మనకు వచ్చినప్పటి నుంచి బయటపడే విక్టిమ్స్ నుంచి అక్కడ బయట నుంచి టిష్యూ బ్యాగ్ తీసుకొచ్చిన విక్టిమ్స్ కానీ డబుల్ హ్యాండ్ క్యారీ విక్టిమ్ ఆల్రెడీ అంబులెన్స్ మనం చేయడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళకి దగ్గరలో ఉన్న మెడికల్ సపోర్ట్ కి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇంకా తీసుకుంటాం. NM Yugandhar, Associate NCC Officer, Professor in Chemical Engineering Department, Andhra University Engineering College. సో మాకు ఈవినింగ్ ఒక మెసేజ్ వచ్చింది సార్, మా యూనిట్ తరపు నుంచి 2A CTR NCC ఆంధ్ర టెక్నికల్ కంపోజిట్ టెక్నికల్ రెజిమెంట్ స్టూడెంట్స్ అందరినీ కొంచెం తీసుకొచ్చి NDRF టీమ్ని రిక్వెస్ట్ చేసి వీళ్ళందరికీ మేము ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలనేది ఒక మాక్ డ్రిల్ ఏర్పాటు చేసాం. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని సిటీస్ కొన్ని డిస్ట్రిక్ట్స్ థ్రెట్లో ఉన్నట్టు చెప్పారు. 280 దాకా ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. వీటన్నిటిలో కొంచెం మాక్ డ్రిల్ చేసి జనాలందరినీ కొంచెం ట్రైన్ చేసి అప్రమత్తంగా ఉండేటట్టు చెప్పమన్నారు. ఇందులో సైరన్ వచ్చినప్పుడు ఎలాగా బిహేవ్ చేయాలి, ఏ టైంలో సైరన్ వస్తుంది,
మెడిసిన్స్ ఉంచుకోవటం, ఫుడ్ ఇవన్నీ ఒక 30 days, 1 month or 2 months ఎలా స్టోర్ చేసుకొని, సో అందరూ పవర్ లేనప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి ఇవన్నీ ట్రైన్ చేస్తున్నారు. సిపిఆర్ కానీ, ఫైర్ కానీ, హ్యాండ్లింగ్ ఆఫ్ క్రిటికల్ సిచ్యుయేషన్స్, వీటిలన్నింటినీ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్స్లో అయినా సరే ఒక మాక్ డ్రిల్ కింద కండక్ట్ చేసి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎన్సీసీ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ సివిలియన్స్ యూనివర్సిటీలో. సో వీళ్ళందరికీ ఎందుకు ఇలా ట్రైన్ చేస్తున్నాం అంటే, మాకు ఎన్సీసీ స్టూడెంట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. సో ఇంటర్న్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మిగిలిన సివిలియన్స్కి వాళ్ళు అందుబాటులో ఉండేటట్టు సో వీళ్ళకి ట్రైన్ చేస్తే వాళ్ళున్న లొకాలిటీలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో మా యూనివర్సిటీ అథారిటీస్, వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, మా సిటిఆర్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ తపస్ మండల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అందరూ ఉన్న సిచ్యుయేషన్లో ఈరోజు ఈ ట్రైనింగ్ పార్ట్ జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం మనందరికీ మాక్ డ్రిల్ కాల్ ఇచ్చారు. సో విశాఖపట్నం లెవెల్ 2 సిటీ మాక్ డ్రిల్ ఇచ్చారు. సో దానిలో భాగంగా విశాఖపట్నం ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్డీఆర్ఎఫ్ వారి ఆధ్వర్యంలో మన ఎన్సీసీ స్టూడెంట్స్ సమక్షంలో ఈ మాక్ డ్రిల్ డెమో జరుగుతోంది. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్సీసీ విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్కి వాళ్ళంతలో వాళ్ళు ట్రైన్ అవడమే కాకుండా మన పౌరుల్ని కూడా ఎలా సమాయత్తపరచాలి అనే దానికి ఈ డెమో చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఇప్పుడే చూశారు. వర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా డిఫరెంట్ పరికరాలు తీసుకుని వాటిని ఎలా ఉపయోగించాలి, ఆ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని వారి చేత కూడా ఎక్స్పెరిమెంట్ చేయించి ఆ స్కిల్ వాళ్ళకి డెవలప్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. సో ఈ కార్యక్రమం ద్వారా ఎన్సీసీ క్యాడెట్స్ మన సామాన్య పౌరులకి ఈ డెమో ఇచ్చి వాళ్ళని కూడా ఇంకొంతమందికి సహాయపడే విధంగా, ముఖ్యంగా సిపిఆర్ ఎలా చేయాలి, బోన్ ఫ్రాక్చర్స్ అయితే వెంటనే వారిని కాపాడి ప్రాపర్ టైంలో హాస్పిటల్స్కి ఎలా తీసుకుని వెళ్ళాలి, ముఖ్యంగా యాక్సిడెంట్స్లో బ్లీడింగ్ అది అవుతుంది, బిల్డింగ్స్ ఏమైనా కొలాప్స్ అయినప్పుడు వార్ సిచ్యువేషన్లో బ్లీడింగ్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు, దాన్ని ఎలా అరికట్టాలనే డెమో ఇచ్చారు. చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. సో దీన్ని మనం పౌరులు కూడా ముందుకు తీసుకుని వెళ్ళి ముఖ్యంగా యువతకి ఇది బాగా పనికొస్తుంది. ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందండి. ధన్యవాదాలు.